అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. తాడిపత్రిలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతకు సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లాలో జరిగింది సంఘటన. టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంది. టీడీపీ వర్సెస్ ప్రభాకర్ రెడ్డి అన్నట్లుగా సాగుతోంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్న పరిస్థితి. దాన్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న విజువల్స్ ఆన్ స్క్రీన్ మనం చూస్తూ ఉన్నాం. పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి అక్కడ? ప్రస్తుతానికి అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ నేతలు కార్యకర్తలంతా రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం రాళ్ల దాడులు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా మరో టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ మధ్య కొంతకాలంగా గ్యాప్ ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజున వినాయక నిమజ్జనం సందర్భంగా ఒక భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు టీడీపీ నేత కాకర్ల రంగనాథ్. ఆయన తన విగ్రహాన్ని భారీ స్థాయిలో ఉన్న విగ్రహాన్ని స్లోగా తీసుకెళ్తూ ఉండడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన వర్గీయులు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత నెమ్మదిగా వెళ్తున్నారు, మిగతా వాటికి సంబంధించి ఇబ్బందిగా ఉంటుందని కొంత ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరస్పరం ఆగ్రహం అదేవిధంగా పరస్పరం వాదిలాడు చోటు చేసుకుంటూ ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య అదేవిధంగా కాకర్ల రంగనాథ్ మధ్య పూర్తి స్థాయిలో ఒక ఉద్రిక్త హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పరస్పరం అంటే ఇరు వర్గాలు రాళ్లతో దాడులు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాడిపత్రి పట్టణంలోని అశోక్ పుల్లర్ ఏరియాలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకసారిగా రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొడుతున్న వాతావరణం కనిపిస్తోంది. మరోవైపున రాళ్లు రుజుల నేపథ్యంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చూడొచ్చు విజువల్స్ లో కూడా కాకర్ల రంగనాథ్ కి చెందిన వాహనాలు కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన వాహనాలు కావచ్చు, కొన్ని ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొడుతున్న వాతావరణం కనిపిస్తుంది. కేవలం వినాయకులకు సంబంధించి తాము ముందు వెళ్ళాలన్న ఆధిపత్య పోరే దీనికి ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఎందుకంటే కొంతకాలంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా కాకర్ల రంగనాథ్ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఈ రోజున వినాయక నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితికి కారణమైందని చెప్పొచ్చు. శివారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కానివ్వండి, కాకర్ల రంగనాథ్ కానివ్వండి, ఇద్దరు టీడీపీకి సంబంధించిన నేతలే. వినాయక నిమజ్జనానికి సంబంధించి భక్తి కనిపించాలి కానీ ఇక్కడ వర్గ పోరుకు క్వశ్చన్ ఎక్కడ వచ్చింది? ఎందుకు ఇలాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటే ఏం చెప్తారు? లేదు, తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా ఆధిపత్య పోరు మొదలైందని చెప్పచ్చు. ఎందుకంటే తాడిపత్రి నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే ఇది నచ్చక కొంతమంది టీడీపీ నేతలు ఆయనకు దూరం అవుతూ వస్తున్నారు. ఇందులో భాగంగానే కాకర్ల రంగనాథ్ టీడీపీ సీనియర్ నేతగా ఉంటూ ఉన్నారు. ఆయన గత కొన్ని రోజులుగా జేసీ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ రోజున ఎక్కడైతే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు తన వాహనాలను అడ్డుకున్నారో అదే చోటనే కాకర్ల రంగనాథ్ కూడా తిరుగుబాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాలు బాహాబాహికి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. పరస్పరం రాళ్లు రువ్వుకుంటూ ఉన్నారు. టీడీపీలోని టీడీపీనే రెండు వర్గాలుగా చీల్పి రాళ్లు రువ్వుకుంటున్న పరిస్థితి పూర్తి స్థాయిలో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివారెడ్డి.